ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వయం సమృద్ధి దిశగా అన్నప్రసాదం ట్రస్ట్ అన్నప్రసాద వితరణలో మరిన్ని మార్పులకు శ్రీకారం. ముమ్మరంగా కృష్ణా పుష్కర ఘాట్ల పనులు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి మరమ్మతులు. తిరునల్వేలిలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. టీటీడీ ఆధ్వర్యంలో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడానికి వచ్చే భక్తకోటికి శ్రీవారి అన్న ప్రసాదాన్ని అందించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది. నిత్యం వివిధ ప్రాంతాలలో 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాదాన్ని అందజేస్తోంది. తొలుత కేవలం 2,500 మందితో ప్రారంభమైన ఈ అన్నప్రసాద వితరణ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. అన్నప్రసాద వితరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళిక సిద్ధం చేస్తున్న వైనం మీకోసం. తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్ది భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా అన్నప్రసాదాల నాణ్యతను పెంచడంపై టీటీడీ దృష్టి సారించింది. నాణ్యతా ప్రమాణాలు లేని సరుకులను వెనక్కి పంపాల్సిందిగా ఈవో సాంబశివరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్నప్రసాదానికి వినియోగించే వస్తువులను ఆరోగ్య శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయనున్నారు. ఇక అన్నప్రసాదాల తయారీ, వడ్డన తదితర అంశాలపై జాతీయ పోషకాహార సంస్థ నుంచి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. మరోపక్క శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్రస్టు ద్వారానే అన్నప్రసాద వితరణకు కావలసిన నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈ నిధులపై వచ్చే వడ్డీ సరిపోకపోవడంతో టీటీడీ మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ పథకానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. విరాళదాతలకు టీటీడీ శ్రీవారి దర్శనం, బస, శ్రీవారి ప్రసాదాలను అందచేస్తోంది. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తోంది. గత ఏడాది అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా దాతల నుంచి 105 కోట్ల రూపాయల విరాళాలు రాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 30 కోట్ల విరాళాలు అందాయి. ప్రస్తుతం ఎస్వి నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ వద్ద ఈ నెల 27వ తేదీ నాటికి వివిధ బ్యాంకుల్లో 719 కోట్ల 76 లక్షల రూపాయల నిధులు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎస్వి నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు 1000 రూపాయల కంటే తక్కువ విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా హుండీలో సమర్పించేవారు. అయితే భక్తులు ఎంత విరాళమిచ్చినా సంతృప్తికరంగా స్వీకరించాలని ఈవో అధికారులను ఆదేశించారు. అలాగే దాతల కోసం ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాలకు కృష్ణా తీరం ముస్తాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రదేశంలోని కృష్ణా తీరం వెంబడి పుష్కర ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హృదయ స్థానంలోని విజయవాడలో చారిత్రక ప్రకాశం బ్యారేజ్ వద్ద ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి పుష్కరాల అనుభవంతో మరింత పటిష్టంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడలో పుష్కర ఘాట్ల పనులు ముమ్మరమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ కు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బ్యారేజ్ వద్ద మరమ్మతులు చేపట్టారు. అలాగే విజయవాడ కృష్ణానదీ తీరంలోని దుర్గాఘాట్, పుష్కర్ ఘాట్, కృష్ణవేణి ఘాట్, విఐపి ఘాట్, పద్మావతి ఘాట్ మొదలైన ప్రాంతాల్లో భక్తులు స్నానాలు ఆచరించే విధంగా చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 106 దివ్యదేశాలలో సాగుతున్న రథయాత్ర తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు.
నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారికి అభిషేకం కళ్యాణోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీరంగనాథుడి తిరునక్షత్రోత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వార్లకు పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో వైభవంగా స్నపన తిరుమంజనం చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణం జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీ మహావిష్ణువు జ్ఞాన స్వరూపమైన హయగ్రీవుడి ఉపాసన సర్వశ్రేష్టమని పురాణోక్తి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ హోమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్ఞానప్రదాత ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకలలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో శాంతి హోమం, పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా పూర్తి చేశాక స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లా టీ పుత్తూరులో శ్రీ కోదండరామస్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి వార్షిక ఉత్సవాలు పూర్తయ్యాక ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన కల్పవృక్ష వాహన సేవ భక్తులకు పరవశాన్ని పంచింది. సర్వాంగ శోభితంగా ముస్తాబైన శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లను పుష్పమాలలు, విద్యుత్ దీపాలతో సిద్ధంగా ఉంచిన కల్పవృక్ష వాహనంపై కొల్లు తీర్చారు. భక్తుల రామనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ కోదండరాముడి కల్పవృక్ష వాహనం పుత్తూరు వీధుల్లో మనోహరంగా సాగింది. విజయవాడలో పావన కృష్ణాతీరంలో కొలువైన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకున్నాక అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విజయవాడ అర్జున వీధిలోకి ఇటీవల మార్చిన శ్రీ శృంగేరి పీఠపాలిత వడ్లమన్నాటి అన్నసత్రంలో రోజుకు దాదాపు 5,000 మంది దాకా అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య ఇంకా పెంచి రోజుకు 10,000 దాకా దుర్గమ్మ భక్తులు ఈ భవనంలో అన్నప్రసాదం తినే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శివాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కాకినాడ పెద్ద శివాలయంగా పేరొందిన ఈ క్షేత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారు భక్తవత్సలుడిగా పూజలందుకుంటున్నారు. స్వామి అమ్మవార్ల సన్నిధిలో జ్యేష్ఠ మాసంలో వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కళ్యాణ వేదికపై శ్రీ భీమేశ్వర, బాలా త్రిపుర సుందరి దేవిలను మనోహరంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని పూర్తి చేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో ఆది దంపతుల ఉత్సవ వైభవాన్ని తిలకించి ధన్యులయ్యారు. కడపలోని శ్రీ కలాంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామి సన్నిధిలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష ఆరాధనలు నిర్వహించారు. వివిధ రకాల కాయగూరలు, పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని, అమ్మవారి సన్నిధిని చూడముచ్చటగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులు శ్రీ శాకంబరీదేవిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళంలోని శ్రీ ఉమా జఠలేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని భక్తులు శతకలశాభిషేకంతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కలశాలలోని పవిత్ర జలాలకు పూజలు జరిపిన అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఉమా జఠలేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.
అమ్మవారి సన్నిధిలో జాతరను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి వచ్చి భక్తిగా బోనాలు సమర్పించి మనసారా అమ్మను ధ్యానించి పునీతులయ్యారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కోట సుంకులమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకులమ్మ తల్లికి ప్రీతికరమైన పదార్థాలను భక్తులు స్వయంగా వండి బోనం రూపంలో శ్రద్ధగా తీసుకొచ్చి నివేదన జరిపారు. వరంగల్, హనుమకొండ నగరాల మధ్య కొండపై నిలవైన శక్తి క్షేత్రం భద్రకాళి ఆలయం 11వ శతాబ్దంలో నిర్మితమైన భద్రకాళి సరస్సు ఒడ్డున మనోహర శిల్ప లావణ్యంతో అలరారుతున్న వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ విశేషాలు మీకోసం. లోకపావని జగన్మాత శ్రీ త్రిపుర సుందరీదేవి శక్తి అవతారం కాళీ స్వరూపం. ప్రళయ రుద్ర రూపమైన కాళికాదేవి శాంతమూర్తిగా అనుగ్రహించే స్వరూపమే భద్రకాళీదేవి. అష్టభుజాలతో అష్టాయుధాలతో వరంగల్ వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తల్లి భద్రకాళీదేవి. అతి ప్రాచీన దేవాలయంగా ఖ్యాతి చెందిన భద్రకాళి క్షేత్రం చోళరాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబించేలా కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. భద్రకాళీదేవి ప్రధాన దేవతగా కొలువైన ఈ ఆలయంలో మహాదేవుడు శ్రీ వీరభద్రస్వామిగా పూజలందుకుంటున్నారు. అలాగే వల్లభ గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి మందిరం, నవగ్రహ మండపాలతో పాటు రాతి కొండల మధ్య భద్రకాళి సరస్సు ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంతో ఈ ఆలయం ఆకట్టుకుంటోంది. నిత్య పూజలతో అలరారే అమ్మవారి సన్నిధిలో స్థానికులు నేతి దీపాలు వెలిగించడం ఆనవాయితీ. విశేషించి ప్రతి గృహిణి అమ్మను మనసారా స్మరించుకుంటూ తమ పిల్లా పాపలను చల్లగా చూడమని వేడుకుంటూ బిడ్డలను ఎత్తుకొని తలపై దీపాలు తీసుకువచ్చి భద్రకాళీదేవి గర్భాలయ గడపపై ఉంచడం సంప్రదాయం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నెలవైన వరంగల్ భద్రకాళీదేవి దర్శనం సకల శుభదాయకం. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు సహస్ర దీపాల కాంతుల్లో తేజోమయంగా అభయమిచ్చాడు. అమ్మలగన్న అమ్మ భ్రమరాంబికాదేవితో కూడి సహస్ర దీపాలంకరణ సేవనందుకున్న మల్లికార్జునుడి దర్శనం భక్తులను పరవశులను చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సహస్ర దీపాల నడుమ వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మల్లికార్జున స్వామి వారికి వెండి రథోత్సవం జరిగింది. సకల ఆభరణాలతో అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను అర్చకులు వెండి రథంపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కందూరులోని రామలింగేశ్వరుని ఆలయాన్ని దర్శిస్తే కాశీ విశ్వేశ్వరుని దర్శించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షాలు ఆలయ పరిసరాల్లో ఉండడంతో రామలింగేశ్వర స్వామి కదం వనవాసిగా ప్రసిద్ధి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామం దక్షిణ కాశీగా భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం. రామలింగేశ్వరుడు రథచక్రంలా లింగాకారంలో వేయించేసిన ఆలయం. చూసినంత మేర కొండలు, గుట్టలు, బండరాళ్లతో ఎవరో మలిచినట్టు, అలా పరిచినట్టు కనిపిస్తున్న ఈ కొండ కిందనే రామలింగేశ్వరుడు భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నాడు. కాకతీయ ప్రభువులు, చోళరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉందని చెబుతారు. తమ్మలి వంశస్థురాలైన ఓ మహిళ రామలింగేశ్వరుని భక్తురాలు. నిత్యం ఈ కొండ కోణల గుండా స్వామివారున్న గుహకి వచ్చి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తూ ఉండేదట. గర్భవతి అయిన ఆ భక్తురాలి కష్టాన్ని చూడలేక స్వామివారు తానే కొండ దిగి వస్తాను,
వెనుతిరగకుండా ముందుకు సాగు అని ఆదేశించాడు. అంతట రామలింగేశ్వరుడు రథారూఢులై మువ్వల సవ్వడితో భీకర శబ్దంతో కొండ దిగుతుండగా ఉత్సుకత ఆపుకోలేని ఆ భక్తురాలు వెనుదిరిగి చూసి శిలగా మారిపోయిందని ప్రతీతి. స్వామివారు కూడా ఈ ప్రదేశంలోని రథచక్రం వలె లింగాకారంలో కొలువుదీరాడని ఐతిహ్యం. స్వామివారు రథంపై కొండ దిగారనడానికి ప్రతీకగా రథం గుర్తులు ఇప్పటికీ ఈ బండలపై కనిపిస్తుండడం విశేషం. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత, కాశీలో మాత్రమే కనిపించే కదంబ వృక్షాలు ఈ ఆలయ పరిసరాల్లో కనిపిస్తూ ఉండడం. ఈ వృక్షాలకు ముడుపులు కట్టి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మిక. సహజ సిద్ధంగా కనిపించే ఇక్కడి కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. నెల్లూరు జిల్లా రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజల్లో భాగంగా కామాక్షి సమేత రామలింగేశ్వరుని సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద వేయించేపు చేశారు. అర్చకులు ధ్వజస్తంభానికి పూజాది క్రతువులు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో పవనసుతుని సన్నిధిలో భక్తులు హనుమత్ వ్రతాలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో అంజనీ సుతుడికి ఆకుపూజలు జరిపి పూలమాలలు నిమ్మకాయల హారాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అర్చకులు భక్తులకు రక్షాబంధనం కట్టి వ్రత నియమాలను వివరించారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీవినాయక స్వామివారు, పంచముఖాంజనేయ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షిస్తూ ఉంటారు. ఆలయంలో అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ అంబికాదేవికి ప్రత్యేక అలంకరణలు చేసి హారతులిచ్చారు. తరువాత ఉమా మహేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం అటుకురాళ్లపల్లి గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను భక్తులు ముచ్చటగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. ఆలయానికి తీసుకొచ్చి మేళతాళాలతో జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు చేసి కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. కర్నూలులోని శ్రీ రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదర్శ దంపతులను దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించి తరించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా శ్రీరామనామ సంకీర్తనలు ఆలపించి రామయ్య కృపకు పాత్రులయ్యారు. గుంటూరు స్తంభాల గురువులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన వేదికపై స్వర్ణ శోభితంగా ముస్తాబైన సీతారాములను తీసుకొచ్చి వేంచెపు చేశారు. భక్తులు రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ ఉండగా మేళతాళాలు మంగళవాద్య ప్రయుక్తంగా అర్చకులు సీతారాముల కళ్యాణం చేసి ముత్యాల తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానిరాజనంలో వీక్షిద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస చక్రవర్తి గానప్రియుడు. ఆయన సాన్నిధ్యంలో వేదం, నాదం, నృత్యం నిత్యం సాగుతూ ఉండవలసిందే. ఇందుకు అనుగుణంగా నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం కోల్కతాకు చెందిన పండిట్ అభిజిత్ బెనర్జీ బృందం హిందుస్థానీ గాత్ర కచేరీతో స్వామివారిని అర్చించింది. ఆ కచేరీని మనము ఆస్వాదిద్దాం.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 403 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.